ఇప్పుడు కొత్తగా ఫైనాన్స్ బిల్లులో భాగంగా పెన్షనర్లకు సంబంధించిన కొన్ని అమెండ్మెంట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దానివల్ల ఏం జరుగుతుందంటే 1982లో డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్లో ఏం చెప్పారంటే పెన్షనర్ని ఒక డేట్ ప్రకారంగా పాతవాళ్ళు కొత్తవాళ్ళు విభజించడం కరెక్ట్ కాదు. పెన్షనర్లు ఎవరైనా సరే వాళ్ళు సర్వీస్ చేసిన దానికి నిబంధనలో భాగంగానే వాళ్ళు పెన్షన్ పొందుతున్నారు. అది వాళ్ళ హక్కు. అది ఎవరో దాక్షిణ్యాలతో ఇచ్చింది కాదని చెప్పి ఆనాడు జడ్జిమెంటు డిఏ దేశాయ్ గారు, వైవి చంద్రచూడ్ గారు, అలా 5 న్యాయమూర్తులు 1982లో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అదే డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని జడ్జిమెంటు. ఆ జడ్జిమెంట్ ప్రకారంగా ఇప్పటి వరకు కూడా పెన్షనర్లు విభజించకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతి పెన్షన్ పే కమిషన్ తర్వాత వచ్చిన రికమెండేషన్స్ అన్నీ గత పెన్షనర్లకు కూడా వర్తింపజేసేట్టు ఇప్పటి వరకు అమలు జరుగుతుంది. ఇప్పుడు ఈ కొత్త చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పెన్షనర్లని సెంట్రల్ పే కమిషన్ రికమెండేషన్ ఇచ్చినా సరే ఏ డేట్ నుంచి ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. పాత వాళ్ళకి ఇవ్వాలా లేదా, కొత్త వాళ్ళని పాత వాళ్ళకి విభజించే కూడా కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పి దాంట్లో భాగంగా దాన్ని పెట్టి ఫైనాన్స్ బిల్లులో భాగంగా దాన్ని పాస్ చేయించుకున్నారు. రాజ్యసభలో కూడా పాస్ అయింది. అయితే లోక్సభలో ఉన్నప్పుడే కొంతమంది పార్లమెంట్ సభ్యులు దాన్ని వ్యతిరేకించారు. కానీ ఆర్థిక మంత్రి గారు ఇది కోర్టు కేసులు దీనికోసం వర్తించింది, మేము 7th పే కమిషన్ ప్రకారమే ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా పెన్షనర్ల మౌలిక హక్కులకి అని చెప్పి పెన్షనర్ హక్కునికి విఘాతం కలిగించే విధంగా ఉంది. కాబట్టి ఇది పెన్షనర్లు అందరిలో చాలా తీవ్రమైన అలజడి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఏంటంటే 1972 నుంచి పెన్షనర్స్ రివిజన్స్ మీద ఒక చట్టం ఉంది. అంటే ఆ బిల్లు ఏంటంటే ఎప్పుడైనా సరే పెన్షన్ రివిజన్ జరిగినా ప్రతిసారి పెన్షన్ జరిగినప్పుడల్లా కూడా పెన్షనర్స్ రివిజన్ జరుగుతూ ఉంటుంది. అయితే రీసెంట్గా 23వ తారీఖున 25/3/2025న మొన్న ఫైనాన్స్ బిల్లు తీసుకొచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే పాత ఎప్పుడైతే ఇంతకుముందు 1972 ఉన్న చట్టాల్లో రిటైర్ అయిపోయిన వాళ్ళని అందరినీ కూడా బిల్లులోకి చేస్తుంటే ఫ్యూచర్లో రివిజన్ కానీ పెన్షన్ రివిజన్ జరిగితే వాళ్ళెవరికి కూడా వాళ్ళకి మళ్ళీ కొత్త రివిజన్ అయిన తర్వాత ఏ రోజు నుంచి అయితే రివిజన్ జరుగుతుందో ఆ రివిజన్ అయిన వాళ్ళకే బెనిఫిట్ అవుతుంది తప్పించి ఎప్పుడైతే పెన్షన్ రివిజన్ జరుగుతుందో దానికి ముందు జరిగిన వాళ్ళు ఎవరికి కూడా పెన్షన్ రివిజన్ జరగకుండా వాళ్ళు అమెండ్మెంట్ చేశారు. దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో కొత్తగా రిటైర్ అయిన వాళ్ళందరికీ పెన్షన్ పెరుగుతుంది తప్పించి పాత వాళ్ళకి ఒక డిఏ తప్ప ఇంకేం రాదు. ఇదే జరిగితే ఫ్యూచర్లో కూడా ఏంటంటే డిఏ కూడా ఆపేసే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల మోర్ దెన్ 64 lakhs పెన్షనర్సు ఇబ్బంది పడుతున్నారు. ప్రజెంట్ ఈ రోజు వరకు అంటే 2004 ముందు ఉన్న వాళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో పెన్షన్కి అర్హులు. 2004 తర్వాత అయిన వాళ్ళందరూ కొత్త పెన్షన్ స్కీమ్ వచ్చింది, దానికి ఎవరికి పెన్షన్ రాదు. ఎందుకంటే ఇదే బీజేపీ ప్రభుత్వం అప్పుడు ఉండగా కూడా తీసుకొచ్చిన పద్ధతి ప్రకారంగా ఎవరైనా సరే 2004 ముందు రిక్రూట్ అయిన వాళ్ళందరూ కూడా పెన్షన్కి అర్హులు. 2004 తర్వాత ఇంకా పెన్షన్లు ఎవరు ఈపీఎఫ్ వస్తుంది తప్పించి అది కాదు. అయితే ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఇప్పటి వరకు ఏంటంటే సుప్రీంకోర్టు నకారా గారు తీర్పు ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పుడున్న రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్యారిటీ ఉండకుండా ఈక్వాలిటీ తీసుకొచ్చేటట్టు చేశారు. అయితే ఇప్పుడు సెపరేట్ బిల్లు పెట్టకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందో మొన్న 25/3న ఫైనాన్స్ బిల్లులోనే దీన్ని ఇంక్లూడ్ చేసింది. ఏమని ఫ్యూచర్లో ఏ పెన్షన్ రివిజన్ జరిగినా సరే వాళ్ళెవరికి కూడా ఎంతకుముందు రిటైర్ అయిపోయిన వాళ్ళు ఎవరికి కూడా రివిజన్ జరగకుండా తీసుకుంది. అది మా అందరికి ఇబ్బంది. కాబట్టి ఇప్పుడు ఇంకా పెన్షన్ రివిజన్ జరగదు. ఉన్నది ఎలా ఉందో అదే వస్తుంది. పెరిగితే డిఏ పెరుగుతుంది. ఆ డిఏని కూడా రేపు పొద్దున్న ఇదే విధంగా చట్టం ఆమోదించి చేశారు. కాబట్టి పార్లమెంట్లోనే అయిపోయింది, రాజ్యసభలోనే అయిపోయింది, రాష్ట్రపతి ఇంకా మిగిలి ఉంది. రాష్ట్రపతి కానీ ఓకే చేస్తే ఇంకా ఫైనల్గా అది ఇంప్లిమెంట్ అవుతుంది. దీని మీద 64 లక్షల మంది పైన అవుతారు. మొత్తం మీద అందరికీ అవగాహన ఉంది. మొత్తం దేశం మొత్తం మీద ఈ రోజున అన్ని చోట్ల కూడా అన్ని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కూడా ధర్నా చేస్తున్నారు. రైల్వేస్ కానీ
ఇన్కమ్ ట్యాక్స్ కానీ అదర్ ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ అందరూ కూడా ఇదే దాని మీద చేస్తున్నారు. అంటే తర్వాత ఏంటంటే మేము చూస్తాము, మనం ఆల్రెడీ అప్పీల్ చేస్తున్నాం. ఎందుకంటే మనకున్న ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కు ఏంటంటే మనం తెలియజేయడం, ధర్నా చేయడం. వాళ్ళు కానీ చేయకపోతే ఫర్దర్గా మేమందరూ కూడా మళ్ళీ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ తరఫున మేమంతా ఒక నిర్ణయాన్ని తీసుకుని మళ్ళీ ఫర్దర్గా ఉధృతం చేయడానికి అవసరం అయితే ఒక నిర్ణయం తీసుకుంటాం. అందరికీ మనం తెలియజేస్తున్నాం. రీసెంట్గా 25 మార్చిన పార్లమెంట్లో పాస్ అయిన ఫైనాన్స్ బిల్లుకి సవరణ సందర్భంగా పెన్షన్స్ని కూడా సవరించాలి, పెన్షనర్స్కి సంబంధించిన రూల్స్ని సవరించాలని చెప్పి ప్రతిపాదించడం, అది ఆమోదించడం జరిగింది. ఈ ప్రతిపాదనల వలన పెన్షనర్స్ మొత్తం దేశం మొత్తం మీద ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన పెన్షన్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క పెన్షన్ రివిజన్ని ఏదైతే ఉందో వాళ్ళకి ప్రతి పే కమిషన్ సందర్భంగా రివిజన్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా సమానంగా రివిజన్ జరుగుతున్న పరిస్థితి ఉంది. అది ఇవాళ ఈ యొక్క అమెండ్మెంట్ ద్వారా దాన్ని పూర్తిగా తీసేయడానికి ప్రభుత్వం నిశ్చయించుకుంది. దాన్ని యాక్ట్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు కోర్టుల్లో కూడా చాలా సందర్భాల్లో కోర్టులు కూడా సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్ట్స్ కానివ్వండి, ఈ పెన్షనర్స్ మధ్యలో ఎలాంటి విభేదాలు ఉండకూడదని, అదే రకమైన వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్ రివిజను రెగ్యులర్గా అంటే ప్రతి సంవత్సరాలకు ఒకసారి జరగాలని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ తీసుకొచ్చిన ఈ చట్టం మూలంగా పెన్షనర్స్కి ఏ రోజైతే రిటైర్ అవుతారో ఆ రోజున వస్తున్న పెన్షనే వాళ్ళ జీవితకాలం వస్తుంది. కానీ జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా మరి వాళ్ళ యొక్క జీవన భృతికి కావలసినంత పెన్షన్ రాని పరిస్థితుల్లో వాళ్ళు రాబోయే రోజుల్లో పూర్తిగా ఏంటంటే జీవించడానికి వాళ్ళకు ఉన్న సోషల్ అవేర్నెస్, సోషల్ కండిషన్స్కి తగ్గట్టుగా జీవించడానికి పెన్షన్ సరిపోని పరిస్థితి ఉంటుంది. సో దాన్ని పూర్తి చేయడానికే ఈ పెన్షన్ రివిజన్స్ ఉపయోగపడతాయి. కానీ ఇవాళ చేస్తున్న ఈ చట్టం వలన ఎట్టి పరిస్థితుల్లోనూ అవి జరగట్లేదు. కాబట్టి ఈ పెన్షనర్స్ అందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్స్ అందరూ కూడా ఈ రోజున ఈ ధర్నా కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని చెప్పి, ఆ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దేశంలో ఉన్న పెన్షనర్ అసోసియేషన్స్ అన్నీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదాహరణకి మీ ఇక్కడే తీసుకుంటే, విజయవాడలో తీసుకుంటే ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ ఎదురుగా ఇవాళ పెన్షనర్స్ అందరూ కూడా గుమిగూడి వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. దేశం మొత్తం మీద కూడా ఇదే జరుగుతుంది. సో కాబట్టి మొత్తం దేశం మొత్తం మీద దరిదాపులుగా 1 కోటి పైన ఇవాళ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకంటే 65 లక్షల మంది పెన్షనర్స్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్సే ఉన్నారు. వీళ్ళు కాకుండా మిగతా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఒక 65 లక్షల మంది దాకా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇవాళ రోడ్డు మీదకి తీసుకొచ్చిన పరిస్థితి గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ అమెండ్మెంట్ వల్ల స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ కూడా ఇబ్బంది వచ్చే అంటే ఇవాళ రాలేదు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ తీసుకున్నందువల్ల మిగతా స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇవాళ ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ చేసిన యాక్ట్ని మన స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వం కూడా దాన్ని ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వాళ్ళు దాన్ని సపోర్ట్ చేశారు. అంటే రేపొద్దున ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా రావచ్చు. సో కాబట్టి దేశంలో ఉన్న ప్రతి ఒక్క పెన్షనరు వాళ్ళ యొక్క పెన్షన్ భద్రత గురించి ఆలోచించి ఇవాళ ఏంటంటే పెన్షన్ రివిజన్ ఒక్కటే అనుకుంటున్నాం, కానీ రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితి తీసుకురావడానికి గవర్నమెంట్కి అవకాశం ఏర్పడింది. ఎందుకంటే ఇవాళ ఈ యాక్ట్లో పొందుపరిచిన దాని ప్రకారం ఎప్పుడైనా సరే మా డిస్క్రిమినేషన్ ప్రకారమే, అంటే గవర్నమెంట్ ఇష్ట ప్రకారమే ఈ పెన్షన్స్ ఇంప్లిమెంట్ అవుతాయి అని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి రాబోయే రోజుల్లో పెన్షన్ ఆపేసినా వీళ్ళకి పూర్తిగా తీసేసినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇవాళ మేము దీని మీద మన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిన్న 25వ తారీఖున సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో పెన్షనర్స్కి వ్యతిరేకమైన అతి క్రూరమైన ఒక బిల్లును ప్రవేశపెట్టి పాస్ చేసుకుంది. అతి క్రూరమైన అని ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు ఎవరైతే పాత పెన్షనర్స్ అంటే ఇంతకు ముందు రిటైర్ అయిన పెన్షనర్స్కి రాబోయే రోజుల్లో వేజ్ రివిజన్ జరిగినా లేకపోతే ఇంకేమైనా బెనిఫిట్స్ వస్తే వాళ్ళకి ఈ యొక్క బెనిఫిట్స్ వాళ్ళకి అడాప్ట్ అవ్వవు, వాళ్ళకి వర్తించవు, అంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశాన్ని సెంట్రల్ గవర్నమెంట్ బిల్లు ప్రవేశపెట్టింది. 27వ తారీఖున రాజ్యసభలో అదే బిల్లు పాస్ చేయించింది. ఇది కూడా ఎలా చేసిందంటే దొడ్డిదారిన, అంటే ఫైనాన్స్ బిల్లులో ఈ యొక్క పెన్షన్ సవరణ బిల్లు
చొప్పించి దొడ్డిదారిన దీన్ని పాస్ చేసింది. ఎందుకంటే డైరెక్ట్గా పెడితే ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతాయని అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజున ఈ విధంగా ప్రవేశపెట్టింది. దీనివల్ల పెన్షనర్లకి అన్యాయం జరుగుతుంది. ఎట్లా అంటే ఈ రోజున ఎవరైతే పెన్షనర్ రిటైర్ అవుతున్నారో రాబోయే రోజుల్లో వేజ్ రివిజన్ జరిగితే ఆ పెన్షన్ రివిజన్ అవ్వదు. ఇక ఆ రిటైర్ అయినప్పుడు ఏ బేసిక్ పెన్షన్తో వాళ్ళు రిటైర్ అయ్యారో అదే బేసిక్ పెన్షన్తో వాళ్ళు లైఫ్ అంతా లీడ్ చేయాల్సినంత అవసరం ఉంది. దానివల్ల వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు చాలా అన్యాయం అయిపోతారు. ఈ రోజున పెరుగుతున్న ధరలు ఏ విధంగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఈ ధరలకు అనుగుణంగా ఈ యొక్క పెన్షన్ రివిజన్స్ 10 సంవత్సరాలకు ఒకసారో 5 సంవత్సరాలకు ఒకసారో జరగకపోతే చాలా ఇప్పుడు రిటైర్ అయిన ఆయనకేమో ఎక్కువ పెన్షన్ వస్తుంది, సీనియర్లకేమో తక్కువ పెన్షన్ వస్తుంది. ఈ పరిస్థితుల్లో సీనియర్లు పెన్షనర్స్ అంతా అన్యాయం అయిపోతారనే ఉద్దేశంతో ఈ విజయవాడలో ఏపీ సర్కిల్కి సంబంధించిన 4 మెయిన్ బిఎస్ఎన్ఎల్లో రిటైర్ అయిన 4 మెయిన్ అసోసియేషన్లు ఒకతాటి మీదకి వచ్చాం. ఈ రోజున ఇక్కడ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాన్ని ఇచ్చామన్నమాట. ఈ 4 అసోసియేషన్లలోనే కనీసం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 4 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. దేశం మొత్తం మీద 64 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. ఈ అసోసియేషన్ వీళ్ళంతా కలిసి ఒకతాటి మీదకి వచ్చి ఈ యొక్క బ్రూటల్ అటాక్కి వ్యతిరేకంగా మేము ఈ రోజున ధర్నాలు డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఏదైతే పంజాబ్లో రైతులు ఈ యొక్క గవర్నమెంట్కి వ్యతిరేకంగా 2 సంవత్సరాల పాటు పోరాటం చేసి విజయం సాధించారో పెన్షనర్స్ కూడా ఎన్ని విధాలైనా సరే ఎన్ని సంవత్సరాలైనా సరే పోరాటం చేసి ఈ యొక్క బిల్లుని వ్యతిరేకంగా పోరాడతాం. ఈ బిల్లుని గవర్నమెంట్ వెనక్కి తీసుకునే విధంగా మేము పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజానీకానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మేము కూడా ప్రజల్లో భాగమే. ప్రజలు వేరే విధంగా జీవనాన్ని సాగిస్తూ ఉంటే తక్కువ పెన్షన్తో ఇన్నాళ్ళు గవర్నమెంట్కి మేము సర్వీస్ చేసి గవర్నమెంట్ దగ్గర మా డబ్బులు దాచుకుంటేనే మాకు పెన్షన్గా ఇస్తుంది, కానీ గవర్నమెంట్ దయాదాక్షిణ్యాలతో మాకు పెన్షన్ ఇవ్వట్లేదు. మాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా పెరగకోకుండా మమ్మల్ని సమాజంలో ఉన్నటువంటి వారికి వేరు చేసి విధంగా చూస్తూ ఉంది. ప్రజానీకం ఆలోచించి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఇది ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్కి జరిగింది. ఇదే విధానం రేపు స్టేట్ గవర్నమెంట్కి కూడా జరగవచ్చు. అందుకని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్కి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము చేసే పోరాటాల్లో మీరు కూడా పాలు పంచుకోండి. ఈ యొక్క ద్రోహాన్ని పెన్షనర్స్కి ప్రభుత్వం చేసే ద్రోహాన్ని మనం అందరం ఐక్యంగా ఎదుర్కొందామని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను. ఈ పెన్షనర్స్ ధర్నా కార్యక్రమం ఎందుకు జరుగుతుందంటే త్రూఅవుట్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్కి పే కమిషన్ అయిన తర్వాత ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళకే పెన్షన్ వర్తిస్తుంది అనే ఒక డేంజరస్ అమెండ్మెంట్ తీసుకొచ్చింది ఫైనాన్స్ బిల్లులో. రీసెంట్గా మార్చి 25న ఈ అమెండ్మెంట్ చేయడం జరిగింది. అది పార్లమెంట్లో కూడా అప్రూవ్ అయిపోయింది. ఆ బిల్లులో ఉన్న లోపం ఏంటంటే పాత ఉన్న ఎగ్జిస్టింగ్ పెన్షనర్స్ 4 lakhs మంది ఉన్నారు బిఎస్ఎన్ఎల్లోనే. వీళ్ళు కాక సెంట్రల్ గవర్నమెంట్ అంటే చాలామంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. పెన్షన్ రివిజన్ అనేది 10 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. 10 ఏళ్ళకి ఒకసారి జరిగిన ఆ పెన్షన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసిన డేట్ తర్వాత వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అంటే ఇక ఇప్పుడున్న పెన్షన్లు అందరూ నష్టపోయినట్లే కదా. ప్రతిరోజు ఖర్చులు పెరుగుతున్నాయి, రేట్లు పెరుగుతున్నాయి. వీళ్ళు ఎలా బతుకుతారు? పెన్షనర్స్కి ఇచ్చేది అది గౌరవ భృతి, అది ఎవరో దాన ధర్మాలుగా ఇచ్చేది కాదు. పెన్షన్ అనేది ఒక రైట్. మా రాజుకున్నమెంట్ మా సర్వీసులో 40 ఏళ్ళు చేస్తే సర్వీస్లో మా బేసిక్ మీద కాంట్రిబ్యూషన్ చేసి కన్సల్టేట్ ఫండ్లో పెడతారు అమౌంట్. దాని నుంచి పే చేస్తారు మాకు. ఈ 10 ఏళ్ళకి ఒకసారి ఇచ్చే పెన్షన్ రివిజన్ కూడా రాకుండా చేయడం అనేది చాలా దుర్మార్గం. అది అందరికీ వర్తించేలాగా చేయాలని చెప్పి మా పోరాటం. ఆ బిల్లును విత్డ్రా చేయాలని, ఈ యాంటీ వర్కర్ బిల్, యాంటీ పెన్షనర్ బిల్ అనేది విత్డ్రా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ పోరాటం కంటిన్యూ చేస్తాం. దీని మీద మా ఇంపాక్ట్ ఏంటో చూస్తాము, ప్రభుత్వ రెస్పాన్స్ ఏంటో. లేదంటే మేము తర్వాత ఏం చేయాలనేది మళ్ళీ ఆ లీడర్స్ అందరు కూర్చొని, ఆల్ యూనియన్స్ అసోసియేషన్ లీడర్లు అందరూ ఉన్నారు. ఇండియా వైజ్ చాలామంది ఉంటారండి. మేము చెప్పాక బిఎస్ఎన్ఎల్ 4 lakhs మొత్తం 65-70 ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి నెల రిటైర్ అవుతున్నారు కదా. సుప్రీంకోర్టు తీర్పు 1982లో ఇది పెన్షన్ అనేది భిక్ష కాదు, ఇది ఒక పెన్షనర్ యొక్క రైటు, హక్కు. వాళ్ళు పే చేయాలి పెన్షన్ అనేది.
దాని మీద దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు, కంపల్సరీ చేయాలి అని చెప్పి తీర్పు కూడా ఇవ్వడం జరిగింది నకారా జడ్జిమెంట్లో. కాబట్టి ఇది ఎవరికి అన్యాయం జరగకుండా పెన్షన్లందరినీ ఒకే తాటి మీద ఉంచేలాగా పోరాటం చేస్తున్నాము. కొత్తగా రిటైర్ అయ్యే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు, వాళ్ళకే వర్తిస్తుందంటే ఉన్న వాళ్ళందరూ కూడా అన్యాయం అయిపోయినట్టే కదా. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఈ పోరాటం జరుగుతుంది. త్రూఅవుట్ ఇండియా జరుగుతుంది. ఇది లార్జ్ స్కేల్లో చేస్తున్నారు. ఇది సాధించే వరకు మాత్రం ఈ పోరాటం ఆగదు. ప్రభుత్వం చట్టం ఒక తీసుకొచ్చి మార్చిలోనే ఒక చట్టంగా తీసుకొచ్చి దాన్ని 26 వరకు వచ్చిన వాళ్ళకి ఆ తర్వాత ఎదిగిన వాళ్ళకి పెన్షన్ ఉంటుంది పెంచుద్ది, కానీ ఈ పెన్షన్ కూడా ఎవరికి వర్తించదు అని చెప్పి ఇచ్చేసిన దాని మీద పెన్షన్స్ అంతా లాస్ అవుతారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా వర్తించవచ్చేమో అదే వాళ్ళు కూడా ఆలోచనలు పడతారు. ఈ ఆలోచన కాకుండా ఇదిని మనం ఎదుర్కోవడం కోసం భారతదేశం మొత్తం మీద పెన్షన్స్ అందరూ కూడా ఐక్యమయ్యి సంఘాలన్నీ కూడా కలిసి 4 సంఘాలు కూడా కలిసి మొత్తం దాన్ని చేసుకుని ఈ పోరాటం చేస్తాం. ఈ పోరాటంలో వైవి చంద్రచూడ్ గారు అని చెప్పి 1982లోని పెన్షను మన హక్కే కానీ భిక్ష కాదు అని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఆ ఇదిని మేము పోరాటంగా తీసుకుని ఆ స్ఫూర్తిని దాంతోనే మేము అందరూ చేస్తాం. నమస్కారం. మాకు బిఎస్ఎన్ఎల్లో రిటైర్ అయిన దగ్గర నుంచి మామూలు పెన్షన్ వస్తూ ఉంది. పెన్షన్ డివిజన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్తో సమానంగా వస్తూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా 1982 నుంచి ముందు రిటైర్ అయినా వెనక రిటైర్ అయినా సుప్రీంకోర్టు తీర్పు ద్వారా 1982 నుంచి ముందు రిటైర్ అయిన వాళ్ళకి ఒక విధంగా, తర్వాత రిటైర్ అయిన ఒక విధంగా కాకుండా అందరికీ సమానంగా పెన్షన్ పెన్షన్ రావటం కూడా జరుగుతూ ఉంది. దాన్ని ఈరోజు 25 మార్చిలో ప్రవేశపెట్టినటువంటి బిల్లు యొక్క ఉద్దేశం ఏంటంటే అలాగా ఈక్వాలిటీ ఇవ్వడం సాధ్యం కాదు. అందరికీ రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా రివిజన్ చేయాలా లేదా పెన్షన్ ఎక్కువ పెన్షన్ ఇవ్వాలి రిటైర్ అవ్వగానే అనేటువంటిది ప్రభుత్వానికి ఆర్థిక భారంగా పరిణమించింది. ప్రభుత్వం యొక్క ఉద్దేశం అది. అలాంటి ఉద్దేశంతో రివిజన్ అనేటువంటిది కాకుండా ఎప్పుడు అమలు అయితే ఆ రోజు నుంచే ఈ యొక్క పెన్షన్ యొక్క సవరణలు కానీ పెన్షన్ యొక్క రివిజన్ కానీ పే కమిషన్ రికమెండేషన్స్ కానీ అమలయ్యే విధంగా చట్టం ద్వారా హక్కు సంపాదించుకుంది గవర్నమెంట్. ఒక పెన్షనర్ అసోసియేషన్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు S30 పెన్షనర్ అసోసియేషన్ అనేటువంటి వాళ్ళు పే కమిషన్లో వాళ్ళకన్నా తక్కువ స్కేల్లో ఉన్నటువంటి S29, 28లో ఉన్నటువంటి వాళ్ళకన్నా మాకు తక్కువ వస్తుంది కాబట్టి మాకు కూడా వాళ్ళతో సమానంగా వీళ్ళు ఎక్కువ స్కేల్లో ఉన్నారు, వీళ్ళకి సహజంగానే న్యాయం ఎక్కువ రావాలి. కానీ అక్కడ ఉన్నటువంటి పే కమిషన్ సిఫార్సుల్లో ఎక్కడో చిన్న అవకతవకలు జరగడం వల్ల వాళ్ళకి తక్కువ వస్తూ ఉంది. దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు క్యాట్కి వెళ్ళారు. క్యాట్ ఏం చెప్పిందంటే వీళ్ళకి పెన్షన్ రివిజను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వీళ్ళకి కూడా పెన్షన్ రివైజ్ చేయాలి, సమానంగా ఇవ్వాలి అని చెప్పారు. వాళ్ళకి 2006 నుంచి అది అమలు అవ్వాలి. 2006 నుంచి కావాలనంటే 2006 నుంచి ఇవ్వడానికి కుదరదు అని చెప్పి క్యాట్ తీర్పిచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఏం చెప్పింది, వాళ్ళ అరియర్స్ ఇవ్వాలి, ఇది రివిజన్ కూడా జరపాలి అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. హైకోర్టు ఏం చెప్పిందో అదే చెప్పింది. అరియర్స్ కూడా ఇవ్వాలా, వాళ్ళకి పెన్షన్ కూడా రివైజ్ చేయాలి. ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు, అది న్యాయం. అది మామూలుగా వాళ్ళు ఐఏఎస్ కావచ్చు, మనలాంటి ఆఫీసర్ మామూలు వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మరి వాళ్ళ ప్రభుత్వం దాన్ని ఒక ఎక్స్క్యూజ్గా చూపిస్తూ ఇలాంటివన్నీ ఇన్ని సంవత్సరాల తర్వాత చేయటం అంటే మా బడ్జెట్ తట్టుకోలేకపోతుంది, మేము చేయలేము, ఇలాంటి ఈ అవకతవకలు ఏమైనా ఉన్నట్టయితే అవి కొనసాగవలసిందే, ఇక ముందు మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము అన్నీ బాగానే చేస్తున్నాం అని తనకు తానుగా తాకీదు ఇచ్చుకుంది. అయితే పే కమిషన్ అనేది కేవలం ఒక ఎగ్జాంపుల్గా ఒక దీనిగా చూపించింది తప్ప చట్టంలో ఎక్కడ పే కమిషన్ వల్ల మేము చేస్తున్నామని చెప్పలే. అంటే దాని ఉద్దేశం ఏంటంటే రిటైర్మెంట్ ఆధారంగా పెన్షన్ని ఫిక్స్ చేయడానికి, లేదా ప్రభుత్వం ఎప్పుడైతే దాన్ని అమలు చేయాలనుకుంటుందో ఆ రోజు నుంచే ఇవ్వడానికి, పాత రోజు నుంచి అరియర్స్ ఇవ్వకుండా ఉండడానికి ప్రభుత్వం ఒక హక్కుని ఈ చట్టం ద్వారా సంపాదించుకుంది. దీనివల్ల దేశంలో ఉన్నటువంటి దాదాపు 65 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్ అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడుంటే అక్కడ. అలాగే అంతేకాకుండా స్టేట్ గవర్నమెంట్లో ఉండేటువంటి పెన్షనర్స్ కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్లో తీసుకున్న నిర్ణయాలని అమలుపరుస్తాయి. వాళ్ళు కూడా వాళ్ళు 1 కోటి మంది ఉంటారు. ఇట్లా ఇన్ని కోట్ల మంది ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ చట్టాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలా. మళ్ళా మాకున్నటువంటి
సౌలభ్యాన్ని, ఇది పూర్వం ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా తిరిగి పొందే వరకు కూడా ఈ యొక్క పోరాటం కొనసాగుతుంది. ఈరోజు ఈ ఒక్క రోజుతో ఆగదిది. దీన్ని పూర్తిగా దేశం మొత్తం మీద అమలయ్యే విధంగా కేంద్ర సంఘాలన్నీ కూడా నిర్ణయం తీసుకున్నాయి. పెన్షనర్స్కి దీని మీద పూర్తి స్థాయిలో అవేర్నెస్ లేదు. ఏం చెప్తున్నారు? వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలా. అందుకని రాబోయే రోజుల్లో జిల్లా స్థాయిల్లో ఇలాంటి కన్వెన్షన్లు పెట్టి వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకోబోతున్నాం. అలాగనే సిగ్నేచర్ కాంపెయిన్ అనేటువంటి దాన్ని కూడా మేము చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉంది. తర్వాత లీగల్గా దీన్ని పోరాటం చేయడానికి కూడా ఇట్లా స్టేజ్ బై స్టేజ్, ఫేజ్ బై ఫేజ్ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము తీసుకెళ్లేదానికి కేంద్ర సంఘాలు పూర్తిగా ఆలోచన చేస్తూ ఉన్నాయి. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈ యొక్క సదస్సుల ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తాం, సాధించుకుంటామని చెప్పేసి మీడియా ద్వారా అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వాన్ని ఈ యొక్క సదస్సు ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విత్డ్రా చేసుకోమని, ఇమీడియట్గా విత్డ్రా చేసుకోమని కూడా డిమాండ్ చేస్తూ. థ్యాంక్ యూ.